ఒక విషయం ఏంటంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. యూ మస్ట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు చెప్తారా? దేవుడు నన్ను హల్లెలూయా, అది మర్చిపోవద్దు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని మీరు గుర్తుపెట్టుకుంటే ఏ పరిస్థితిలోనైనా ప్రభు వైపు చూసి ప్రార్థన చేస్తారు. అది అర్థం కానప్పుడు నేనేమైపోతాను అనే భయం వస్తుంది. సో అలాంటి సందర్భాల్లో సంఘం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో దేవుడు నీకు ఇచ్చాడు గొప్ప వాగ్దానం, నేను నీతో ఉంటాను, నీలో ఉంటానని చెప్పాడు. అది మర్చిపోతాం చాలాసార్లు, బెంబేలు పడిపోతూ ఉంటాం. ఎవరు ఏ పరిస్థితిలో కూడా కలవరపడవలసిన అవసరం లేదు. దేని గురించి కంగారు పడద్దు. సమస్యలన్నీ ఒక రోజున హుటాహుటిన అప్పటికప్పుడు రావు. నెమ్మదిగా రోజులు తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి నెమ్మదిగా ఆ సమస్యలు పైలప్ అవుతాయి. అంటే ఒకదాని మీద ఒకటి మీద అది తీవ్రతరం అవుతుంది కదా. రోగాల గురించి అయినా సరే అప్పటికప్పుడు సడన్గా ఏమి రావు, సాతాను దాడి అయితే తప్ప అప్పటికప్పుడు ఏమి రాదు. గుండె నొప్పి వచ్చిందంటే ముందులో ఒక 6 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి అది తయారవుతూ ఉంటుందని చెప్తారు. డయాబెటీస్ అయినా అలాగే చెప్తారు కదా. ఏ రోగమైనా ముందల నుంచి ఏదో లోపల పెరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని ఎవరు కూడా డయాగ్నైజ్ చేయడం చాలా కష్టం. ఇక అంటే ఎప్పుడు ఇకను ఏమంటారు, డయాగ్నాస్టిక్ సెంటర్స్ కదా, ఆ రోగ నిర్ధారిత ల్యాబ్స్ ఉంటాయి కదా, ల్యాబొరేటరీస్, ఆడికి వెళ్ళాలి, ఎప్పుడు అక్కడే ఉండాలి ఇంకా కదా. సో అలా కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఏ రోగం రానీనన్నాడు దేవుడు. రానీనన్నాడు కాబట్టి మనం ఇష్టానుసారంగా ఉండటం కాదు, ఒక నియంత్రణ. యూ మస్ట్ హ్యావ్ ఏ డిసిప్లినరీ లైఫ్. ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఏం తినాలో ఏం తినకూడదో ఎలా తినాలో అన్నీ జ్ఞానం ఇస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు వ్యర్థమైన రీతిలో ఎందుకు మీ డబ్బులు పాడు చేసుకుంటారు, మరి మంచి ఆహారం భుజించమని చెప్తాడు కదా. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనం మనం చూస్తే, ఆహారము కాని దాని కొరకు మీరేల రోకలు ఇచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింప నీయుడి. హల్లెలూయా. వ్యర్థమైన వాటి కొరకు డబ్బులు వృధా చేయొద్దు కదా. కొంతమంది ఇప్పుడు ఆరాధన అయిపోయింది వాళ్ళంటే ఇక్కడే భోజనాలు ఉంటాయి అనుకోండి, లేకపోతే దారిలో ఏమన్నా కొనుక్కెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా. మన పొద్దున్నే టైంకి వచ్చారంటే టైంకి రారు, అప్పుడు బద్ధకమే ఇప్పుడు బద్ధకమే కదా. ఈ సోమరితనాన్ని బట్టి జంక్ ఫుడ్ అలవాటు చేస్తారు పిల్లలకి, వాళ్ళు కూడా అలవాటు అయిపోతూ ఉంటారు, చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. సో వేకువనే లేచి ఆహారాన్ని సిద్ధపరచుకోవడం అనేది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. అప్పుడు కాకపోతే తర్వాత అయినా సరిగ్గా సరైన ఆహారం తీసుకోండి. వ్యర్థమైన వాటిని, మరి పనికిమాలిన వాటిని మీరు తినొద్దు. దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెట్టింది కదా. దేవుని మాట ఆలకించి ఏం చేయాలట, మంచి ఫుడ్ తినాలి, మంచి ఆహారం భుజించాలి. సో దేవుని మాట మనం ఆలకించకపోతే మంచి ఆహారం భుజించలేం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే, సమ్మతించి నా మాట విని నీడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు భుజిస్తారు. సో మంచి పదార్థాలు భుజించాలంటే ముందల దేవుని పట్ల మనకి ఇష్టం ఉండాలి, దేవుని ప్రేమించాలి, దేవుని గౌరవించాలి, దేవుని మాట వినాలి అనేటువంటి వినయం కావాలి కదా. వినయం, అదే చదివాం అక్కడ, వినయం కావాలి. ఆ వినయం లేకపోతే దేవుడి మాట వినపడదు. ఇప్పుడు చాలామంది పిల్లల్ని చూస్తాం, పెద్దవాళ్ళని కూడా చూస్తాం కదా, పిలిస్తే పలకరు. ఎందుకని? కేర్లెస్నెస్, అంటే లెక్కలేనితనం ఉంటుందన్నమాట.
పలకరు. కానీ కోపడ్డాం అనుకో, లేదు లేదు ఏం లేదంటారు కదా, అన్ని అబద్ధాలు అన్నీ. అంతేనా కదా? అట్లాగే దేవుడు కూడా మనం పిలిచినప్పుడు మనం పలకం. దేవుని దగ్గరకు మనం విధేయతతో రాము, దేవుని దగ్గరకు వినయంతో రాము. అందువల్ల మనం ఈ పనులన్నీ చేస్తాం. దేవుని పట్ల వినయము భయభక్తులు ఉంటే సమయానికే దేవుని దగ్గరికి వస్తాం, క్రమంగా దేవుని వాక్యాన్ని చదువుతాం. ఇంతకుముందు పాడాం కదా చాలాసార్లు, జ్ఞానులు నేను జ్ఞానం లేనివారు అజ్ఞానులు ఆరాధించలేరు. కాబట్టి మీరు సరైన రీతిలో ఆరాధిస్తే మీరు జ్ఞానులు అవుతారు. ఆ జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఇనుమడింపజేస్తాడు. హీ ఇంక్రీజెస్ యువర్ విజ్డమ్ త్రూ హిజ్ వర్షిప్. ఆయనను ఆరాధించడం ద్వారా నీ యొక్క జ్ఞానము ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది, వృద్ధి అవుతుంది. ఆయన ఆరాధించడానికి మనం సమయం ఇవ్వం. మన చదువులు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, వీటి పట్ల మనకు ఉండేటువంటి ఆ నిబద్ధత, వాటి పట్ల మనకు ఉండేటువంటి శ్రద్ధ, దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవునితో సహవాసం చేయడానికి ఉండదు. ఇది మీరు సరి చేసుకోగలిగితే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి, చాలా అద్భుతాలు జరుగుతాయి. నేను చేస్తున్నాను కదా, నాకు ఇంకేం జరగట్లేదు అనొద్దు. ఇంతకుముందు ఎన్ని రోజులు నిర్లక్ష్యంగా ఉన్నావో అది జ్ఞాపకం చేసుకో కదా. ఇంతకుముందు ఎంత నిర్లక్ష్యంగా, ఎంత అవివేకంగా, మూర్ఖంగా దేవుని మాట వినకుండా జీవించావో అది జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు మొదలుపెట్టావు, మంచిదే, కొనసాగించు. కంటిన్యూ టు వర్షిప్ హిమ్, కంటిన్యూ టు ఒబే హిమ్, కంటిన్యూ టు రియల్లీ ఒబ్లైజ్ హిజ్ కమాండ్మెంట్స్. ఆయన యొక్క ఆజ్ఞలు నీవు తప్పకుండా నెరవేర్చు, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇంకా జరగలేదేంటి, ఇంకా జరగలేదేంటి, ఎప్పటికీ జరగవు. ఆయన్ని ప్రశ్నించిన సహోదరి చక్కని సాక్ష్యం చెప్పింది కదా, నేను ఆయన్ని ఏం ప్రశ్నించట్లేదు, మా కుమారుడు మేము దీవించబడాలి అని ప్రార్థన చేస్తూ వచ్చాం. సో కొన్ని శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల ద్వారా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి, దేవునికి దగ్గరగా కావాలి. ఇందాక కుమారమ్మ గారు చెప్పింది కదా, ఏమని, మరి నాకు ఇట్లా ఎందుకు వచ్చిందంటే అందరికీ వస్తే నాకు కూడా వచ్చింది, కాకపోతే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను సాక్ష్యం చెప్తున్నానని చెప్పి. మనం దేనికి అతీతులు అని అనుకో అవసరం లేదు. అలాగని అన్నిటికీ లోబడిపోతామని కూడా అనుకో అవసరం లేదు. దేవుని వాగ్దానం ఏంటంటే, మీరందరూ ఈ మాట గుర్తుందో లేదో నాకు, మరలా లాస్ట్ వీక్ కూడా చెప్పినట్టుగా గుర్తుంది నాకు, మరి ఇక్కడ చెప్పానా లేదా, నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం లాస్ట్ వీక్ చెప్పానా, నేను గుర్తు చేశానా? నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను. ఐగుప్తు అనేది లోకానికి సూచనగా ఉంది. మరి దేవుని వాక్యం విని దానికి లోబడేవారు దేవుని బిడ్డలకు సూచనగా ఉన్నారు. అది కరెక్ట్గా మనం అర్థం చేసుకుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తే ఏదో రానినన్నాడు. ఎప్పుడైనా రోగం వచ్చిందంటే ఏదో అశ్రద్ధ ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. శ్రద్ధగా వినకుండా ఏదో ఆలాపన, ఏదో ఒక చెవి ఒక పక్కే, ఒక చెవి ఒక పక్కేసి వింటూ ఉంటాం కదా, ఆ మాటలు మనలో పనిచేయవు, మనం నష్టపోతాం. అప్పుడు గుర్తు చేసుకోవాలి, ఏదో అశ్రద్ధగా ఉన్నాను కాబట్టి ఈ అశ్రద్ధ ఏదో తెలుసుకుని దేవుని దగ్గర సరి చేసుకుంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు కదా. ఆయన నన్ను స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. కాబట్టి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇక్కడ కొంతమంది రోజు కూర్చుని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసే అంశాలు ఇదొకటి. దేవుని సన్నిధికి వస్తున్న వారు ఎవరు కూడా ఎటువంటి అనారోగ్యం పాలు కాకూడదు, హాస్పిటల్ పాలు అసలే కాకూడదు, కష్టార్జితము మందుల పాలు కాకూడదు కదా. ఎంత సంపాదించినా వచ్చిన డబ్బులన్నీ మందులకి అయిపోతే ఏం లాభం కదా. ఎంత తీవ్రమైన పరిస్థితిలో ఉన్నా మనం దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరించినప్పుడు దేవుడు దానికి
చక్కని సమాధానాన్ని ఇస్తాడు కదా. ఒకవేళ వైద్యానికి వెళ్ళడం దేవుని చిత్తం అయితే మంచిది, దాన్ని తప్పు చెప్పడానికి కాదు కదా. వైద్యం అక్కర్లేదు, లేకపోతే హాస్పిటల్ అక్కర్లేదు, లేకపోతే ఆపరేషన్స్ అక్కర్లేదు అని చెప్పడానికి కాదు. కొన్ని మనం గమనించకుండా, లెక్క లేకుండా, శ్రద్ధ లేకుండా ఉన్నందువలన అనవసరంగా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం కదా. అది జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అవసరమైతే నడిపిస్తారు దేవుడు, ఏం పర్వాలేదు, ఏం తొందరపడే అవసరం లేదు. ప్రాణం పోవాలనుకుంటే ఎప్పుడైనా పోతుంది, అప్పటికప్పుడు ఆ నిమిషంలోనే పోవచ్చు కదా. ఎంతసేపు పడుతుంది ప్రాణం పోవటానికి? హార్ట్ అటాక్ వచ్చి కూలిపోవచ్చు, అప్పటికప్పుడే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కూలిపోవచ్చు, ఏమవుతుంది? సమయం దేవుడు ఇచ్చాడంటే నీకు ఏదో ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, భయపడద్దు. కాకపోతే ఎప్పుడు మనిషి సిద్ధంగా ఉండాలి, విశ్వాసం ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒకవేళ ప్రాణం పోతే ఎక్కడ ఉండాలి? ఏముండాలి? ఇక్కడ ఇప్పుడు ప్రాణం పోతే పరలోకంలో ఉండాలి, దానికి సిద్ధంగా ఉండాలి. మనం దేనికి అతీతులం కాదు. పోవచ్చు, ఏముంది, పోతే మంచిదేనా కాదా? ఏం మంచిది అనుకుంటాం కదా. దేవుని చిత్తం ఏంటో మనకేం తెలుసు? దేవుని చిత్తం ఎప్పుడు మంచిదే. హల్లెలూయా. ఎప్పుడు పోతాం ఏమవుతుందో తెలీదు, కానీ దేవుని వాక్య ప్రకారం ఏంటంటే నీ దినముల లెక్క సంపూర్తి చేస్తానన్నాడు. ఐ విల్ కౌంట్ యువర్ డేస్ టు ద ఫుల్. అది దేవుని వాక్యం. నీకు అప్పటికి 30 ఏళ్ళకే నీ జీవితం అంతా అయిపోయిందంటే అది ఆయన లెక్క. మనం ఏం చేస్తాం దానికి? ఆయన లెక్క 30 ఏళ్ళు, ఆయన లెక్క 60 ఏళ్ళు, లేకపోతే ఆయన లెక్క 110 ఏళ్ళు, ఏమో మనకేం తెలుసు. చాలా రోజుల క్రితం ఒక పాస్టర్ గారిని కలిశాను, చాలా పెద్ద ఆయన. ఏంటి ఇంకా 75 ఏళ్ళు వచ్చి ఇంకేముందిలే అన్న. ఏంటి ప్రభు అట్ట అంటున్నావు? మనిషి లెక్క 120 ఏళ్ళు అని చెప్పాడు కదా. 120 ఏళ్ళు, 120 ఇయర్స్ అన్నాడు. అంటే ఆయన తొందరగా గబగబా లేవలేడు, గబగబా నడవలేడు. చూసి వేయాలంటే ఆయన వేసుకోలేడు, అన్న పట్టుకుని వేయాలి వయసును బట్టి కదా. అంటే ఏదో చేయించుకుందాం అని కాదు కదా, లెడ్డం వస్తుంది కదా, ఏ రకరకాలైన అనారోగ్యాలు ఉన్నాయి. సో ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఎప్పుడైనా మనం వెళ్ళిపోతాం, కానీ జీవించే కాలంలో సంపూర్ణమైన ఆరోగ్యంతో దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి మీరందరూ చాలా శ్రద్ధగా, అంటే అత్యధికమైన ఏకాగ్రతతో దేవునితో సహవాసం చేయడానికి శ్రద్ధ వహించాలి కదా. శ్రద్ధ వహించాలి దేవుని పని చేయడానికి, ఆరాధన చేయడానికి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, జ్ఞానులు ఆరాధన చేస్తారు కదా. జ్ఞానులు ఆరాధన గురించి మనం ఆలోచన చేయాలంటే 2 సంవత్సరాలు వారు పగలనక రాత్రనక కదా, ఎండలు వానలు లేకపోతే ఏమీ లెక్క చేయకుండా అడవుల్లో, ఎడారుల్లో, కొండల్లో, లోయల్లో పడి ప్రయాణం చేస్తూ వచ్చారు. అది నేను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకున్నా, నాకు అర్థం కాని విషయం. ఇప్పుడులాగా అప్పుడు రోడ్లు లేవు, వాహనాలు లేవు కదా, భద్రత అసలే లేదు. మరి అడవుల్లో నుంచి వెళ్తే వాళ్ళకి పులులు, సింహాలు ఇలాంటి వాటి నుంచి భద్రత ఏమీ లేదు. దోపిడీ దొంగల నుంచి భద్రత ఏమీ లేదు కదా. వాళ్ళు 100 మంది ఉన్నారో, 50 మంది ఉన్నారో, 1000 మంది ఉన్నారో మనకు తెలీదు, కానీ 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ జ్ఞానులు ఆరాధించారు. అంత కష్టపడి వచ్చారు కదా, అందుకని వాళ్ళ గురించి మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. మీరు ఎంత కష్టపడతారు దేవుని మందిరానికి రావడానికి? చెప్పండి. కష్టపడతారా? నడుస్తారా ఎప్పుడైనా కదా? 1/2 కిలోమీటర్ ఉన్నా, ఇప్పుడున్న ప్రజెంట్ కల్చర్లో 1/2 కిలోమీటర్ ఉన్నా, 1/4 కిలోమీటర్ ఉన్నా ఏం కావాలి? బైకో కారో కావాలి కదా. ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు అంటే పర్లేదు కదా, యంగ్స్టర్స్ అసలు ఒప్పుకోరు, అవునా కదా. ఒక 1/2 కిలోమీటర్ ఉన్నా, 1/4 కిలోమీటర్ ఉన్నా ఏం కావాలి? కావాలా అసలు లేదా? కాలేజీకి వెళ్ళాలంటే బస్కి వెళ్ళమంటే కొంచెం కష్టం, బైక్ కొనిస్తే కొంచెం సరదాగా తిరుగుతూ ఉంటారు కదా. చెప్పండి, అవునా కదా.
కొన్నిసార్లు అవసరమైతే కొనాలి, తప్పదు, ఎందుకంటే టైం చాలా సేవ్ అవుతుంది. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి దేవుని భక్తిలో పెరిగితే వాళ్ళు ఎలా డ్రైవ్ చేయాలో, ఎలా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలో తెలుస్తుంది కదా. అది లేదు ఇప్పుడు. చాలా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అవసరానికి మించినటువంటి ఏర్పాట్లు మనం చేసుకుంటాం. ఇప్పుడు బస్సులు ఉన్నాయి చాలా, అంటే ఫ్రీక్వెన్సీ చాలా పెరిగింది. చాలా రూట్స్లో వెళ్ళొచ్చు, బస్సుల్లో వెళ్ళొచ్చు, కాలేజీ బస్సుల్లో వెళ్ళొచ్చు కదా, రావచ్చు, త్వరగా రావచ్చు అని అనుకోవచ్చు. కానీ పని అక్కడ కాలేజీలోనైనా ఖాళీగా ఉంటే కూర్చుని అక్కడైనా చదువుకోవచ్చు కదా. క్లాస్ రూమ్లు ఖాళీగా ఉంటాయి, చెట్లు చాలా ఉంటాయి, ఎక్కడో చాట ప్లేస్ ఉంటుంది. నిజంగా చదవాలనుకుంటే అక్కడైనా కూర్చుని చదవచ్చు. అనవసరమైన ఏమంటారు అస్కులు లేకపోతే సోది కొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, లేదు. సో ఒక రకమైన ఈగో చిన్నప్పటి నుంచి పెరిగిపోతాం. ఇది లేకపోతే అది లేదు, ఇది ఎట్లాగన్న ఆలోచన, వీటితోనే ఉంటున్నాం. కానీ సో దేవునితో మనం ఎంత దగ్గరగా వెళ్ళాలి అనే ఆలోచన చాలామందికి రావటం లేదు. దేవుని కొరకు నేను ఎలా జీవించాలనే ఆలోచన చాలామందిలో కనబట్టలేదు. సో పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని గురించి మనం మర్చిపోయి దేవుణ్ణి ఆధారం చేసుకోవడం నేర్చుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి, చాలా ఆశ్చర్యాలు జరుగుతాయి. ఇది నేను అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్న విషయం. అందుకనే అక్కడ ఒక వచనాన్ని చదివాం కదా. ఏం చదివాం మనం? యెషయా గ్రంథం 12వ అధ్యాయం. నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను. హల్లెలూయా. నేను భయపడను, ఆయన నమ్ముకుంటున్నాను కాబట్టి నేను భయపడను. యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తనకు ఆస్పదం. ఆయన నా బలం కాబట్టి నేను పాడుకుంటూ ఉంటాను ఇప్పుడు కదా. ఆయన నా బలం కాబట్టి నేను పాడుకుంటానే ఉంటాను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుంటారు. అంటే రెండు ఊటలు, 2 ఫౌంటైన్స్. రక్షణాధారమైనటువంటి ఊట, రక్షణకు ఆధారము లేనటువంటి ఊట, లోక సంబంధమైన ఊట కదా. లోక సంబంధమైన లేకపోతే సాతాను సంబంధమైన ఊట. ఒకటేంటి? రక్షణాధారమైన ఊట. దేనిలోది నీవు చేదుకుంటున్నావు, దేనిలో నుంచి నీవు ఆ ఊటలు తీసుకుంటున్నావు, ఆ నీళ్లు తీసుకుంటున్నావు. నేనేం తీసుకుంటున్నావు, నువ్వేం తీసుకుంటున్నావు, నీకే తెలియాలి, నాకే తెలియాలి. అంతా బాగానే కనపడతాం, కానీ టైం వచ్చేటప్పటికి మనం ఎక్కడో మిస్ అయిపోతాం. అశ్రద్ధ ఎక్కడో కనపడుతుంది, నెగ్లిజెన్స్ కదా. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, అందరి దగ్గర మంచి ల్యాంప్సే ఉన్నాయి కదా. వీళ్ళు దానిలో నూనె పెట్టుకోలేకపోయారు కదా. నూనె దేవుందిలే, ఎప్పటికప్పుడు కొనొచ్చులే, దాని దేవుందిలే అనుకుంటారు కదా. నేనుంది పెదా, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అనుకున్నారు. కానీ సిద్ధంగా ఉండాలనే ఆలోచన లేదు. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి కదా, సిద్ధంగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం అన్నీ సిద్ధం చేసుకునే ఉండాలి. అలాగే పరలోకానికి చేరాలి, ప్రభు రాకడ వస్తుందని పిలుపు ఉంటే ఎప్పుడు నీ హృదయం సిద్ధపాటుతో ఉందా లేదా అనేది కదా. కొన్నిసార్లు కొంతమందిని మనం చూసినప్పుడు శరీరాన్ని సౌందర్యంగా అలంకరించుకోవడానికి ఇచ్చే టైంలో 10వ వంతు కూడా దేవుని కొరకు ఇవ్వలేరు. డ్రెస్సుల కోసం లేకపోతే ఇలా ఇటువంటి వాటన్నిటి కోసం కదా ఇవ్వలేరు, దేవుని వైపు చూడలేరు. ఇక్కడ ఒక మాట చదువుదాం. ఇదే అధ్యాయంలో 4వ వచనం ఏం చెప్తుంది? యెహోవాను స్తుతించుడి అని నామమును. ఇదే పాట పాడాము అప్పుడు కదా. యెహోవాను స్తుతించు, ప్రభువును ఘనపరచు కదా. జనములలో ఆయన క్రియలను, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. తన మహాత్మ్యమును వెల్లడిపరచను, భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని. సో నువ్వు ఎప్పుడు ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేయాలి. హల్లెలూయా. ఉత్సాహధ్వని చేయాలి. ఎప్పుడు నిరాశతో నిస్పృహతో విచారంగా ఉండటం కుదరదు. అది క్రైస్తవ జీవితం కాదు, విశ్వాసి లక్షణం కాదు. ఏం చేయాలి? ఉత్సాహధ్వని. మీ ఇంటిలో ఏం స్వరాలు వినబడుతుంది? పోట్లాటలు వినబడుతున్నాయా? పిల్లల మధ్యన, భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రులు పిల్లల మధ్యన పోట్లాటలు ఉంటున్నాయా?
కేకలు ఉంటున్నాయా, లేకపోతే సంతోషకరమైన ఉత్సాహధ్వనులు ఉంటున్నాయా? ఇది ప్రశ్న. చాలాసార్లు బయటకు వచ్చినప్పుడు చాలా మర్యాదగా మంచిగా కనబడినా ఇంట్లో ఎలా ఉంటాయి? కేకలు అరుపులు ఉంటాయి కదా. కేకలు, అరుపులు, కొట్లాటలు, కలహం అంతా ఉంటుంది. అయితే ఇది సాతానుని పని అని మనం గమనించి మరి దేవుని వైపు చూస్తే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. కొంతమంది ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వారి కుటుంబంలో ఉంటే పిలుస్తారు. అక్కడ కూర్చుని కొంచెంసేపు వాక్యాన్ని ప్రకటించి ధ్యానం చేసి ప్రార్థన చేస్తాం. అప్పుడు సమాధానం వస్తుంది. కాబట్టి అసమాధానానికి కారణమైన దురాత్మలను వెళ్ళగొట్టడం దేవుని బిడ్డల పని. కొంతమంది ఏం చేస్తారు? స్నేహంగా ఉన్నట్టు కనబడి ఇంకా పుల్లలు పెట్టి అక్కడ ఉన్న పరిస్థితి అగ్నికి ఆద్యం పోస్తుందంటారు, అట్లా పోస్తుంటారు. పచ్చగడ్డిలో నిప్పులేస్తే బగ్గును మండేటట్టుగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎన్నోసార్లు ఈ 30 సంవత్సరాల్లో ఎన్నో కుటుంబాల్లో సాతానుడు రేపినటువంటి గలిబిలిని అణిచివేయటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీ కుటుంబంలో ఏమి వినబడాలి? ఉత్సాహధ్వని. హల్లెలూయా. ఎందుకని ఉత్సాహధ్వని? నాకు రక్షణ ఉంది, యేసు ప్రభువు నా కొరకు ప్రాణము ఇచ్చాడు, యేసు ప్రభు నా కొరకు మరణాన్ని జయించి లేచాడు, ఇక నాకు శాపము లేదు, మరణము, కీడు, నష్టము అన్నీ జయమే జయమే జయమే. హల్లెలూయా. ఎందుకని? నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. హల్లెలూయా. నా మధ్యన, నా ఇంటిలో నా ఘనుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు, రక్షణకర్త అయిన దేవుడు ఉన్నాడు, విమోచకుడైన దేవుడు ఉన్నాడు, మరణమును జయించి లేచిన దేవుడు నా ఇంట్లో ఉన్నాడు, నా మధ్యలో ఉన్నాడు. ఆయన ఘనుడైన వాడు. ఈజ్ ఆనరబుల్, ద మోస్ట్ ఆనరబుల్ గాడ్. ఆయన ఇంత గొప్ప దేవుడు నా మధ్యలో ఉన్నాడు. నాకెందుకు భయం? ఇంకా నేను ఎలా ఉంటాను? ఉత్సాహముగా, సంతోషముగా దేవుణ్ణి ఆరాధన చేస్తాను. చేస్తారా? ఇప్పటి నుంచి అయినా చేస్తారా? ఆరాధన చేసేవారు ఎవరు? ఆరాధన చేసేవాళ్ళు, ఆరాధన చేయని వారు. మరి ఎంతమంది, ఎంత జ్ఞానం ఉంది, ఎంత అజ్ఞానం ఉందో మళ్ళీ గుర్తు చేస్తున్నా. నీకు జ్ఞానం ఉందా? డూ యూ హ్యావ్ ద విజ్డమ్ ఆర్ డూ యూ ల్యాక్ ఇన్ విజ్డమ్? జ్ఞానము ఎవరికైనా కొరతగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తా అన్నాడు కదా. దాన్ని వెతకాలి, దేవుని దగ్గర వెతకాలి. 2వ అధ్యాయం సామెతలను వెతకండి, జాగ్రత్తగా వెతకండి, వెండిని వెతికినట్లు, బంగారం వెతికినట్లు వెతకండి, అది మీకు దొరుకుతుంది అన్నాడు. దాన్ని ఇంకా చాలా విపులంగా మరి మన యాకోబు పత్రికలో ఏమన్నాడు? ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగండి, దాన్ని మీకు ధారాళముగా, ఎటువంటి ఆంక్షలు, ఎటువంటి లిమిట్ లేకుండా ఇస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞానం కలిగిన వారం అయితే ఏం చేస్తాం? క్షయమైన వాటిని కాకుండా అక్షయమైన వాటిని సంపాదించుకుంటాం. మర్త్యమైన వాటిని కాకుండా అమర్త్యమైన వాటిని సంపాదించుకుంటాం. అంటే మర్త్యమైనది అంటే చావునకు సంబంధించింది కాకుండా నిత్యత్వానికి సంబంధించిన వాటిని జ్ఞాపకం చేసుకుంటాం, సంపాదించుకుంటాం. క్షయమైనది అంటే కుళ్ళిపోయేది కాకుండా కుళ్ళిపోంది సంపాదించుకుంటాం. యేసు ప్రభు ఏం చెప్పాడు? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకో, అక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. ఇది దేవుని మాట. మనం ఏం చేస్తాం? ఇక్కడే, ఈ లోకంలోనే శాశ్వతమైనది ఇక్కడే ఉందని ఒక భ్రమలో కొట్టుకుపోతూ ఉంటాం, తాపత్రయపడుతూ ఉంటాం. రక్షణాధారమైన బావుల్లోనిది కాకుండా క్షయమునకు, నాశనమునకు గురి చేసే బావుల్లో నుంచి మనం తీసుకుంటూ ఉంటాం కదా. సో ఒక నెల అయిపోయింది, 2025వ సంవత్సరం నెల అయిపోయింది. రెండో రోజు కూడా అయిపోతుంది. నీ నిర్ణయం ఏంటి? రక్షణాధారమైన బావుల్లో నుండి ఆనందంగా తెచ్చుకుంటారా? మీకు అందరికీ తెలుసు కదా, సమరయ స్త్రీ, ఆమె 5 వివాహాలు అయ్యాయట కదా.
మరి అప్పుడు లాస్ట్ టైము మీటింగ్స్ అప్పుడు ప్రకాష్ గారు చెప్పారు కదా, 5 సార్లు తల్లిదండ్రులు ఆమెను ఎలాగైనా బాగు చేయాలని చూశారు. బహుశా బాగా ఐశ్వర్యవంతులై ఉంటారు. ఈ అమ్మాయి కూడా చాలా అందంగా ఉండి ఉంటుంది, బాగా చదువుకుని ఉంటుంది, ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతుందని చెప్పారు కదా. ఆమె నీళ్ళ కుండ తెచ్చుకొచ్చిందంట కదా. దేవుడు అన్నాడు, ఏమన్నాడు దేవుడు? తీసుకురా మీ హస్బెండ్ తీసుకురా, మీ ఆయన తీసుకురామంటే లేడు నాయన అంటే నిజంగా చెప్పావు అమ్మాయి, ఇప్పుడు నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావు, నువ్వు చాలా సత్యవంతురాలు అని చెప్పాడు. ఎందుకని? మీ ఇంట్లో ఇప్పుడు నీ హస్బెండ్ లేడు, నీ భర్త లేడు, వేరేవాడు ఉన్నాడు. ఇంతకుముందు 5 భర్తలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరున్నారు? నీ భర్త లేడు, నువ్వు అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్పావు అన్నాడు కదా. ఆమె హృదయం పగిలిపోయింది కదా. సో అప్పుడు ఏమైంది? ఆమె ఈ నీరు నాకు కావాలి కదా, ఈ నీరు నాకు కావాలి అని చెప్పి ఊళ్ళో అందరికీ వెళ్ళిపోయి చెప్పిందంట, చూడండి నేను చేసినవన్నీ చెప్పేశాడు, ఈయన వేసే కదా, కమన్సి వచ్చి చూడండి అని చెప్పి. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చూసి, ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మాత్రమే కాకుండా మేము కూడా ఆయన యేసు అని తెలుసుకుని ఆయన మేము ఆరాధిస్తున్నాం అని చెప్పారు. హల్లెలూయా. సో మనందరూ మన జీవితాలను లోపాలను సరిచేసుకోవడానికి యేసు వైపు మనం చూస్తూ ఆయన వైపు అనేకులను చూసేటట్టుగా చేయడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి తండ్రి, జీవము కలిగిన మా మంచి దేవ, రక్షణాధారములైన బావుల్లో నుండి ఆనందముగా తోడుకొని ఉత్సాహముగా కేకలు వేసి ఆనందించడానికి మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నారు నాయన. అనేక సార్లు మేము సత్యాన్ని అర్థం చేసుకోలేక అత్యంత వేదనకరమైన రీతిలో మా బ్రతుకుల్ని పాడు చేసుకుంటున్నాం. మమ్మల్ని నడిపించండి, బలపరచండి, పరిశుద్ధపరచండి. నీ గొప్ప వెలుగును మా మీద ప్రకాశింపచేయండి. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో ముద్రించండి. చెప్పబడిన సాక్ష్యములను ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేయండి. సమయంలో మరొకసారి మీ కృపకు అప్పగించుకుంటున్నాం. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందండి. ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి చేదుకొని ఉత్సాహధ్వనులతో స్తుతించి కేకలు వేయడానికి మా జీవితాలలో నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.